హనుమాన్ జయంతి వేడుకలను నేడు ఘనంగా నిర్వహించడానికి ప్రముఖ ఆంజనేయ స్వామి ఆలయాలలో మాత్రమే కాకుండా రాష్ట్రంలోని ప్రముఖ దేవాలయాల్లో కూడా ఏర్పాట్లు చేశారు. ప్రతి సంవత్సరం వైశాఖ మాసం బహుళ దశమి నాడు హనుమాన్ జయంతి వేడుకలను నిర్వహిస్తారు. ఈ ఉదయం నుంచే హనుమాన్ ఆలయాల్లో భక్తులు బారులు తీరారు. ఇక దక్షిణ అయోధ్యగా బాసిల్లుతున్న భద్రాద్రి దివ్యక్షేత్రంలో హనుమాన్ జయంతిని పురస్కరించుకొని వేలాదిగా భక్తులు రామయ్య సన్నిధికి వస్తున్నారు. హనుమాన్ దీక్ష స్వీకరించిన భక్తులు నిన్నటి నుండి రామయ్య సన్నిధికి చేరుకొని ఇరుములు సమర్పిస్తున్నారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని దేవస్థానం అన్ని విధాల ఏర్పాట్లను చేసింది. ఇక ఈ సందర్భంగా రామాలయ సహాయ కార్యనిర్వహణ అధికారి శ్రవణ్ కుమార్ దూరదర్శన్తో మాట్లాడుతూ హనుమాన్ జయంతికి వేలాదిగా హనుమాన్ దీక్ష స్వీకరించిన భక్తులు భద్రాచలం రావడం జరుగుతుందని, వారికి అన్ని రకాల వసతులు, ప్రసాదం కౌంటర్లను దర్శనం సాఫీగా జరిగేందుకు ఏర్పాటు చేశామని అన్నారు. పలువురు హనుమాన్ దీక్ష స్వీకరించిన భక్తులు మాట్లాడుతూ భద్రాచలం రాములవారి సన్నిధిలో హనుమాన్ దీక్ష తీసుకొని ఇరుముడి ఇవ్వడం జరుగుతుందని, తమ మొక్కులు నెరవేరుతాయని తెలిపారు. మేము గత 10 సంవత్సరాలుగా మాలలు వేసుకుంటున్నాము. గత సంవత్సరం కొండగట్టుకి పాదయాత్రగా వెళ్ళాము. మా ఊరు నుంచి 180 కిలోమీటర్లు ఉంటుంది. ఈ సంవత్సరం భద్రాచలం వచ్చాము. ఈ సంవత్సరం 140 కిలోమీటర్లు పాదయాత్ర చేశాము. 3 రోజుల నుంచి పాదయాత్ర చేసి నిన్న దర్శనానికి ఇక్కడికి వచ్చాము. దర్శనం బాగా జరిగింది. ఈరోజు ఇరుముడి సమర్పించాము. విరమల ఇక్కడ మేము కోరుకున్న కోరికలు నెరవేర్చే రాముల వారు చాలా అద్భుతంగా ఉండాలన్నా మేము ఇక్కడికి ప్రతి సంవత్సరం వస్తున్నాం. మాకు చాలా మంచిగా అనిపిస్తుంది. మేము కరీంనగర్ నుంచి వచ్చాము. నేను ఇది రావడం సెకండ్ టైం. లాస్ట్ 6 months బ్యాక్ వచ్చాను. మళ్ళీ నేను నైట్ వచ్చాము. హనుమ జయంతి సందర్భంగా భద్రాచల దేవస్థానంలో భక్తులకి ఏ విధమైన అసౌకర్యం కలగకుండా స్వామివారి దర్శనానికి ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేయడం జరిగింది. మంచినీరు, మజ్జిగ,